ఇటీవల సినిమా పైరసీ బుటాకు సంబంధించిన నలుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే పైరసీ కంటెంట్ ను అందించే ఐబొమ్మ హెడ్ ను కూడా పట్టుకుంటామని పోలీసులు ప్రకటించారు. ఈ ప్రకటన ఐబొమ్మ అడ్మిన్ కి కోపం తెప్పించింది. మీరు మాపై ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుంది. చావుకు భయపడిన వాడు ఇక దేనికి భయపడంటూ ఐబొమ్మ అడ్మిన్ పోలీసులకు, సినీ నిర్మాతలకు వార్నింగ్ ఇస్తూ పెద్ద నోట్ రిలీజ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. వాస్తవానికి పైరసీ కంటెంట్ అందించడం, డౌన్లోడ్ చేయడం కాపీరైట్ చట్టాల ప్రకారం నేరం. సినిమా పైరసీ కారణంగా ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సినీ పరిశ్రమ కోల్పోతుందని గణాంకాలు చెబుతూ ఉన్నాయి. మరోవైపు కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ల కారణంగా సినిమా ప్రొడక్షన్ బడ్జెట్ విపరీతంగా పెంచేసి, టికెట్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యులను దోచుకుంటున్నారని కొందరు ఆరోపిస్తూ ఉన్నారు. సామాన్యులకు సినిమా టికెట్ రేట్లు అందుబాటులో ఉండడం లేదని, సినీ పరిశ్రమకు ఐబొమ్మ లాంటి వాళ్లే కరెక్ట్ అని, ఐబొమ్మ వల్ల సామాన్యులు సినిమాను చూడగలుగుతున్నారనే వాదించే వాళ్లు కూడా ఉన్నారు. తప్పొప్పులు పక్కన పెడితే పైరసీ చేయడం చట్టరీత్యా నేరం. కానీ ఆ నేరం చేస్తూ కూడా ఐబొమ్మ అడ్మిన్ బహిరంగంగా పోలీసులకు, సినీ నిర్మాతలకు సవాల్ విసిరేంత ధైర్యం ఎలా వచ్చింది? తనను ఎవరు పట్టుకోలేరనే నమ్మకంతో అలాంటి ప్రకటన చేశాడా? అసలు పైరసీ సైట్లు ఎలా నడుస్తాయి? పోలీసులు వీటిని ఎందుకు ట్రాక్ చేయలేరు? ఉచితంగా సినిమాను అందించే పైరసీ సైట్లకు ఆదాయం ఎలా వస్తుంది? గతంలో పైరసీ నెట్వర్క్లో పనిచేసే వారిని పోలీసులు అరెస్ట్ చేశారా? అరెస్టులు జరిగాక ఆయా పైరసీ సైట్లు మూతపడ్డాయా? లాంటి ఆసక్తికరమైన విషయాలను ఇట్స్ యూటీవీ అందించే కథనంలో మనం తెలుసుకుందాం. పైరసీ సైట్లు కాపీరైట్ ఉన్న సినిమాలు, మ్యూజిక్, బుక్స్, సాఫ్ట్వేర్లు వంటి కంటెంట్ను అనధికారంగా కాపీ చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం, షేర్ చేయడం ద్వారా యూజర్లకు ఉచితంగా అందిస్తాయి. పైరసీ వెబ్సైట్ల సర్వర్లను నిర్వాహకులు కాపీరైట్ చట్టాలు అమలు చేయబడని, కఠినంగా లేని దేశాల్లో హోస్ట్ చేస్తారు. విపిఎన్లు, ప్రాక్సీ సర్వర్లు, అలాగే టోర్ నెట్వర్క్ వంటి అధునాతన టూల్స్ ఉపయోగించి నిర్వాహకులు తమ ఐపీ అడ్రస్లను మాస్క్ చేయడంతో వారిని ట్రాక్ చేయడం అంత సులువు కాదు. కాపీరైట్ చట్టాలు బలహీనంగా ఉన్న దేశాల్లో వెబ్సైట్ సర్వర్లను హోస్ట్ చేయడం, డొమైన్ పేర్లు తరచూ మార్చడం, డూప్లికేట్ వెబ్సైట్లను సృష్టించడం లాంటివి పైరసీ వెబ్సైట్లు నిర్వహించేవారు నిరంతరం చేస్తూనే ఉంటారు. ఒక దేశం యొక్క కాపీరైట్ చట్టాల యజమానులు మరొక దేశంలో ఉన్న సైట్పై చర్య తీసుకోవాలంటే రెండు దేశాల మధ్య న్యాయపరమైన సహకారం అవసరం. ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఖరీదైనదిగా, సంక్లిష్టంగా ఉంటుంది. అయితే దీని కారణంగా పైరసీ సైట్లను నడిపే వారిని పట్టుకోవడం చాలా కష్టంగా మారే విషయంగా తెలుస్తుంది. అయితే పైరసీ వెబ్సైట్ల నిర్వాహకులకు ఆదాయం ప్రకటనల ద్వారా వస్తుంది. ఈ సైట్లలో చాలా వరకు పాపప్ ప్రకటనలు, క్లిక్ బైట్ లింకులు, అసభ్యకరమైన కంటెంట్ ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి. వెబ్సైట్కు ఎక్కువ మంది వినియోగదారులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ ట్రాఫిక్ను ఉపయోగించుకొని ప్రకటనల ద్వారా నిర్వాహకులు డబ్బు సంపాదిస్తారు. కొన్నిసార్లు హాని కలిగించే మాల్వేర్లు, స్పైవేర్లు పంపిణీ చేసే ప్రకటనల ద్వారా కూడా వెబ్సైట్ నడిపేవారు డబ్బు సంపాదిస్తారు. వినియోగదారుల డేటాను విక్రయించడం ద్వారా కూడా వెబ్సైట్ నిర్వాహకులకు ఆదాయం వస్తుంది. గతంలో తమిళ్ రాకర్స్ అనే పైరసీ వెబ్సైట్ ఏదైనా పెద్ద బడ్జెట్ సినిమా రిలీజ్ అవుతుంటే దాన్ని పైరసీ చేసి యూజర్లకు అందిస్తామని తాము పైరసీ చేయబోయే సినిమాల గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ముందుగానే ప్రకటించి నిర్మాతల గుండెల్లో గుబులు రేపింది. ముఖ్యంగా సూర్య నటించిన సింఘం 3ని లైవ్ స్ట్రీమ్ చేస్తామని ప్రకటించి ఆ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాకి ఒక పెద్ద షాక్ ఇచ్చింది. అయితే విజయ్ మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన సర్కార్ను పైరసీ చేయనున్నట్లు నవంబర్ 5, 2018న ట్విట్టర్లో ప్రకటించడం తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టించింది. నిర్మాతలు తమిళ్ ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. 2024 జూలైలో కేరళ సైబర్ క్రైమ్ పోలీసులు తమిళ్ రాకర్స్ వెబ్సైట్తో సంబంధం ఉన్న జైబ్ స్టీఫెన్ రాజ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. త్వరలో తమిళ్ రాకర్స్ అడ్మిన్ని పట్టుకుంటామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు తమిళ్ రాకర్స్ వెబ్సైట్ రన్ అవుతూనే ఉండడం మనం గమనించవచ్చు. వెబ్సైట్ ఒక దేశంలో హోస్ట్ అయితే ఆపరేటర్లు మరొక దేశంలో ఉండడం కారణంగా అంతర్జాతీయ చట్టపరమైన చిక్కులు వస్తాయి. దీంతో పోలీసులు వెబ్సైట్ నిర్వాహకులను అరెస్ట్ చేయడం చాలా కష్టంగా మారింది. ఒక పైరసీ సైట్ను ఒక లొకేషన్లో బ్లాక్ చేసినా వారు వెంటనే కొత్త డొమైన్ పేరుతో లేదా కొత్త సర్వర్లకు లేదా కొత్త దేశానికి మారగలరు.
ఐపీ అడ్రస్లను బ్లాక్ చేసినా వారు సులభంగా మరో ఐపీ అడ్రస్కి మారగలరు. ఈ కారణంగా కాపీరైట్ యజమానులు నిరంతరం పైరసీ సైట్లను ట్రాక్ చేస్తూ వాటిని మూసేస్తూ ఉండాలి. కానీ ఈ ప్రయత్నం ఓర్పు, సహనంతో చేయాల్సి ఉంటుంది. పైరసీని అరికట్టడానికి కోట్లాది రూపాయలు ఖర్చవుతాయి. చిన్న సంస్థలు, సాధారణ వ్యక్తులకు ఇది భారంగా ఉంటుంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ పైరసీ సైట్ ఆపరేటర్లు కూడా తమ పద్ధతులను మార్చుకుంటూ పట్టుబడకుండా తప్పించుకోవడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారు. అందుకే పైరసీని అంతం చేయడం అంతం లేని నిరంతర పోరాటంగా మిగిలింది.